ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని లేడీ పర్స్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరుతూ ఓగులాపూర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గడ్డం రమాదేవి శ్రీనివాసరెడ్డి మంగళవారం గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులతో గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. గ్రామ ప్రజల సహకారంతో గ్రామంలో నెలకొన్న ప్రతి సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని చెప్పారు. గ్రామంలో ఏ వార్డుకు వెళ్లినా రమాదేవికి ఆ వార్డు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఓగులాపూర్ గ్రామ అభివృద్ధి రమాదేవి శ్రీనివాసరెడ్డితోనే సాధ్యమంటూ వారితో కలిసి నడుస్తున్నారు. ఎంతో వెనుకబడిన గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న రమాదేవిని తప్పకుండా గెలిపిస్తామని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎండ్ర అనిల్, నాయకులు బద్దం అనంతరెడ్డి, బద్దం నారాయణరెడ్డి, ముసుగు తిరుపతిరెడ్డి, ఇల్లందుల రాజు, అమరగొండ ఓదయ్య, కవ్వంపల్లి రమణ, జేళ్ల అజయ్, బద్దం రాజు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ఓగులాపూర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతాయని పర్సు గుర్తుకే లేడీ పర్సు గుర్తుకే పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి మన ఓటు పర్సు గుర్తుకే ఓగులాపూరు గ్రామ ప్రజలకు నమస్కారములు. నేను గడ్డం రమాదేవి శ్రీనివాస్ రెడ్డి మన ఊరికి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కావున మీ అమూల్యమైన ఓటు లేడీ పర్సు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలని మనవి చేస్తున్నాను. మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆశీర్వాదంతో మన ఊరు ప్రగతికి కష్టపడతానని మనవి చేస్తున్నాను. గ్రామ ప్రజలకు తెలియజేయగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రమాదేవి శ్రీనివాసరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరచడం జరిగినది. 8 వార్డులకు 8 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగినది. ఈరోజు ప్రచారం చేస్తుంటే ఊళ్ళే చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల ఇందిరం మిండ్లు కానీ, రోడ్డు కానీ, సీసీ రోడ్లు కానీ, ప్రతి ఒక్క పని ఓపెన్ జిమ్ చేసిన వర్క్ కానీ, సీసీ రోడ్ల వర్క్ కానీ చేసినందుకు ఇలా జనం మాకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా అభివృద్ధిగా ముందుకు సాగాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని జనం సంతోషంతో మా వెనక రావడం ఇలా చాలా సంతోషంగా ఉంది. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ బలపరిచే క్యాండిడేట్ గెలవాలని కోరుచు ఓగులాపూర్ గ్రామ శాఖగా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గడ్డం రమాదేవి శ్రీనివాసరెడ్డి హ్యాండ్ బ్యాగ్కు ఓటేసి గెలిపించగలరని కోరుచున్నాము.